హాయ్ ఫ్రెండ్స్, ఇది BS6 CNG ఆటో. ఇదైతే చెక్ లైట్ చూపిస్తుంది. చూద్దాం ఏం ప్రాబ్లం ఉందో. మన దగ్గర అయితే ఈ స్కానర్ ఉంది, బ్లూటూత్ స్కానర్. దీన్ని కనెక్ట్ చేసి సెల్లో చెక్ చేద్దాం ఏం కోడ్ వస్తుంది, ఎక్కడ లూజ్ కనెక్షన్ ఉందో చూద్దాం. ఫస్ట్ స్టార్ట్ చేసి చూపిస్తాను. కోడ్ అయితే పడుతుంది. ఎక్సిలేటర్ కూడా నిలబడలేదు, ఉన్నట్టుండి ఆఫ్ అయిపోతుంది. అది ఎక్కడ లూజ్ కనెక్షన్ ఉంది చూద్దాం. ఫస్ట్ చెక్ చేద్దాము. ఈ స్కానర్ వాడి ఇదైతే మనకి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఇది BS6కి OBD2 ఇది OBD2 ఉంది కదా, BS6 7. సరే చెక్ చేద్దాము. ఓకే, ఇక్కడైతే కనెక్ట్ చేసి కేబుల్ ఇచ్చినాడు. ఈ విధంగా కనెక్ట్ చేయాలని చూద్దాము. క్యాప్ తీసి కనెక్ట్ చేద్దాము. ఫస్ట్ దీన్ని కీస్ ఆన్లో ఉన్నాయి కదా, ఆఫ్ చేసుకున్నాం. దీవాల్ ఆఫ్ చేసుకున్నాక ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత కీస్ ఆన్ చేస్తేనే దీంట్లో లైట్ పడుతుంది. రెడ్ కలర్ లైట్ పడింది కదా, గ్రీన్ పడింది. తర్వాత ఇక్కడ ఇంకో సెల్లో ఉంది, దీంట్లో నేను యాప్ కనెక్ట్ చేస్తాను. దీంట్లో కార్సిస్ ప్లే స్టోర్లో దొరుకుతుంది యాప్. కార్సిస్ ఓపెన్ చేసినాక ఇక్కడ కనెక్ట్ కొట్టేసి బ్లూటూత్ అడుగుతుంది. డివైస్ పెట్టేసి ఇక్కడ OBD2 సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాటరీ అనుకుంటా, ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది. టైం పడుతుంది కనెక్ట్ అయింది. చూడండి కనెక్ట్ అయింది, అది కనిపిస్తుందా? కనెక్ట్ అయింది కదా. PWM J1850 బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది కదా. ఇప్పుడు కోడ్స్ ఏమున్నాయో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఒక కోడ్ అయితే వచ్చింది, P0511. ఇది వచ్చేసి స్టెప్పర్ మోటార్కి సంబంధించింది ఈ కోడ్. ఒకసారి స్టెప్పర్ మోటార్ చెక్ చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే స్టెప్పర్ మోటార్ ఉంది కదా, అయితే వైర్ కొద్దిగా లూజ్ ఉంది. ఇది ఈ లూజ్ ఉంది, ఇది లూజ్ కనెక్షన్ ఉంటే కొద్దిగా టైట్ చేసిన. చూద్దాం, కోడ్ డిలీట్ చేసి చూద్దాం. ఓకే, కోడ్ అయితే డిలీట్ చేసి స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కోడ్ అయితే డిలీట్ చేస్తాను. కోడ్ అయితే డిలీట్ చేస్తాను. ప్లీజ్ వెయిట్ అని పడుతుంది, చూద్దాం. నో ఫ్రిడ్జ్ ఫ్రేమ్ కోడ్ అని వచ్చింది. కోడ్స్ అయితే ఏం లేవు. ఒకసారి రీస్కాన్ చేస్తాం. ఓకే, ఒక నిమిషం. రెండు కోడ్స్ అయితే ఏం లేవు. ఇంకోసారి స్కాన్ చేస్తాను. అయితే కోడ్స్ అయితే ఏం లేవు. అలా ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, కోడ్స్ డిలీట్ చేసిన తర్వాత
ఈ కేబుల్ అయితే రిమూవ్ చేయాలి ఖచ్చితంగా. కేబుల్ అయితే రిమూవ్ చేసిన తర్వాతనే ఉంది కదా స్కానర్ది, ఇది ఖచ్చితంగా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తేనే అక్కడ ఉండే కోడ్ అయితే పోతుంది. ఓకే, కేబుల్ అయితే రిమూవ్ చేసిన స్కానర్ది. స్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. కొద్దిసేపు వెయిట్ చేయాలి. అది కోడ్ అయితే పోయేదానికి కొద్దిసేపు వెయిట్ చేయాలి. చూద్దాము, స్టార్టింగ్లో పెట్టినవండి. ప్లస్ కోడ్ అయితే ఇంకా పోలేదు, కొద్దిగా ట్రయల్ పోయిన తర్వాత చూద్దాము. కోడ్ అయితే ఇంకా ఉంది. ఓకే, కోడ్ అయితే ఇంకా పోలేదు. ఇది లైట్ అయితే ఇంకా పోలేదు. ఒకసారి స్కాన్ చేద్దాం చూసి. స్టార్ట్ చేసినాక మళ్ళీ 2 కోడ్లు అయితే వచ్చినాయి. చూద్దాం, ఇవి కూడా డిలీట్ చేస్తాను. మళ్ళీ స్టార్ట్ చేస్తాను, చూద్దాం. ఓకే, పోయింది. ఇప్పుడు మొత్తానికైతే చెక్ లైట్ అయితే పోయింది. ఈ విధంగా ఈ స్కానర్ ద్వారా ఏం ప్రాబ్లం ఉన్నా చెక్ చేసుకోవచ్చు. ఇది మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్లో 900 దాకా ఉంటుంది. ఇది కేబుల్ ప్లస్ డాంగుల్ 2 కలిపి. మనకి దీంతో పాటు మొబైల్లో అప్లికేషన్ ఉండాల. ఈ అప్లికేషన్ వచ్చేసి ప్లేస్టోర్లో దొరుకుతుంది. ఇది కార్సిస్ యాప్ వేసుకోవాలి. యాప్ వేసుకుంటే మనం ఏ కంప్లైంట్ ఉన్నా, సెన్సార్ ప్రాబ్లం కానీ, వైర్ ఎక్కడన్నా పోయినా చెక్ చేసుకోవచ్చు.